అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. ఇవాల్టి టాపిక్ అసలు ప్రెగ్నెన్సీ అంటేనే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు, కొన్నిసార్లు వద్దనుకుంటూ ఉంటారు. వీటికి కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు కెరియర్ అనుకుంటూ అసలుకి వాళ్ళు పెళ్ళి చేసుకునే ఏజే 28. దాని తర్వాత ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళకి కన్సీవ్ అయినారనుకోండి, కెరియర్ ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో, మేము ఇంకొక 2 years దాకా పిల్లలు వద్దనుకుంటున్నాము, కాబట్టి మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు, అబార్ట్ చేసుకుంటాము అని చెప్తూ ఉంటారు. సో దయచేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలైనా కానీ, తర్వాత చదువుకునే పిల్లలు వాళ్ళు మెడిసిన్ వైపు కానీ లేకపోతే ఎటువైపు ఉన్నా కూడా సరే, ఎక్కువ నేను మెడిసిన్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అని ఎందుకు చెప్తానంటే వీళ్ళకే ఎక్కువ కెరియర్ స్ట్రెస్ ఉంటుందన్నమాట. సో మీరు అలా కాకుండా మీకు దేవుడి దయ వల్ల కన్సీవ్ అయితే దాన్ని డ్రాప్ చేసుకోవద్దండి. దయచేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే 30 ఏజ్ లోపలే మనకి గనక 2 చిల్డ్రన్ అయిపోయినారనుకోండి, చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. 30+ తర్వాత వాళ్ళకి అసలు అనుక్షణం అంటే 3rd month పడినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. ఏమన్నా అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసేది డౌన్ సిండ్రోమ్ ఏమైనా ఉందేమో అని చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ. మదర్కి హైపర్టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కెరియర్ ఎక్కడికి పోదు, మీ సర్టిఫికెట్స్ మీ దగ్గరే ఉంటాయి. సో కెరియర్ ఎక్కడికి పోదు. ఫస్ట్ బై గాడ్స్ గ్రేస్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మాత్రం దాన్ని డ్రాప్ చేసుకోవద్దండి. ఒకవేళ రాకపోయినా ఖచ్చితంగా ట్రై చేసి మరి మీరు అమ్మ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో కొంతమంది ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వచ్చి ఏమన్నా అసలు ఎంత చెప్పినా కూడా వినరు, మొండిగా అవాయిడ్ చేసుకోవాలి అని అనుకుంటా ఉంటారు. హ్యాపీగా ఆహ్వానించండి. దేవుడిచ్చిన మీకు బేబీని హ్యాపీగా ఈ వరల్డ్లోకి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో. సో మనము దేవుడిచ్చినప్పుడు మనం తీసుకోలేదనుకోండి, దాని తర్వాత ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఆయనకి, స్వామి నన్ను అమ్మని చెయ్యి అని చెప్పేసి. పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలిసిన, యాక్చువల్గా ఒక అమ్మాయికి 100 మార్క్స్ ఎప్పుడు ఇస్తారటంటే ఫస్ట్ పుట్టినప్పుడు 25 అంట, పెద్ద మనిషి అయిన తర్వాత 50 అంట, పెళ్ళి అయితే 75 అంట, పిల్లలు పుడితే 100 మార్క్స్ అంట. సో 100% మనము అచీవ్ చేసే టైం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దండి. హ్యాపీగా ఆహ్వానించండి. ఏది కూడా వద్దు 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 అంటే అది వద్దన్నట్టే ఉంటుంది. కాబట్టి అలా వద్దు అనకండి, తీసుకోండి బేబీని. ఇంకొక వద్దు అని ఎవరంటారంటే ఫస్ట్ గర్ల్ చైల్డ్ అయి ఉండొచ్చు, మళ్ళీసారి ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ఒకటే తలనొప్పి. పాప అయితే వద్దు, బాబు అయితే కావాలి, ఇదే పాట. వద్దు 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 అంటే లోపలుండే బేబీ కూడా మిమ్మల్ని వద్దు అనుకుంటుంది. అట్లాంటప్పుడు బేబీనే ఏదో నాకు అయిపోవడం కానీ ఇట్లాంటివి అసలు ఎన్ని చూసామో. కాబట్టి దయచేసి వద్దు అని అనుకోవద్దండి. అమ్మతనం చాలా తీయదనం. అది మనకు ఒక రకమైన గ్రేస్ఫుల్ రెస్పెక్ట్ ఇస్తుందన్నమాట. తర్వాత మీరు ఒక్కసారి కోల్పోయినారంటే ఏం చేసినా కూడా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తున్నాయో ఈ రోజుల్లో తల్లి కావాలంటే. సో మీరు దయచేసి వద్దు అని అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.